ఉర్దూ మీడియం పాఠశాల సాలుల గ్రామంలో మరి వారు నేను స్వచ్ఛంద పదవీ విరమణ పొందిన తర్వాత మరి వారు ఇక్కడికి ఆహ్వానించి నన్ను సన్మానించినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. నేను ఈ గ్రామ వాస్తవ్యాన్ని మరి దాదాపు 40 సంవత్సరాలు ఉద్యోగంలో ఉండి మరి ఇక్కడ సంఘపరంగా కూడా సేవలు అందించే సందర్భంలో మరి గత కొన్ని సంవత్సరాల క్రితం ఇక్కడ ఉర్దూ మీడియం పాఠశాల కూడా పెద్ద గ్రామం కాబట్టి ఉర్దూ మీడియం పాఠశాల అవసరమని ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి కొన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ 7వ తరగతి వరకు పాఠశాల నడుస్తుంది. మరి పిల్లలు కూడా సుమారు 100 మంది పిల్లలు ఉన్నారు. తరగతి గదులు మరి కొంత తక్కువగా ఉండటం వలన వారు సమస్యను అది తెలియజేయడం జరిగింది. మరి ఖచ్చితంగా ఇక్కడ ఉర్దూ మీడియం పాఠశాలలో విద్యార్థులు మరి ఉపాధ్యాయులు మరి చక్కగా ఇక్కడ పాఠశాలను ముందుకు తీసుకెళ్తున్నారు గ్రామస్తుల సహకారంతో. మరి భవిష్యత్తులో మరి ఇక్కడ పిల్లల్ని కూడా మనము పెంచుకున్నట్లయితే మరి గౌరవ ఎమ్మెల్యే గారికి మరి సార్కి ఈ సమస్యలు వారి దృష్టికి తీసుకెళ్ళి మరి ఇక్కడ ఉన్నటువంటి మన సమస్యలు కూడా మరి పరిష్కరించడానికి మనకు అవకాశం ఉంటుంది. మరి వారు ఖచ్చితంగా గౌరవ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి గారికి ఇక్కడ రూముల అవసరం అనే విషయాన్ని కూడా ఖచ్చితంగా తీసుకెళ్ళడం జరుగుతుంది. మరి ఇక్కడ 7 తరగతులు ఉన్నాయి. మరి 4 క్లాసులకు మాత్రమే తరగతి గదులు ఉన్నాయి. మరి అంతేకాకుండా మరి బాలికలకు కూడా టాయిలెట్స్ కూడా లేవని తెలియజేయడం జరిగింది. మరి గౌరవ ఎమ్మెల్యే గారికి చెప్పి ఈ సాలూర గ్రామంలో ఉన్నటువంటి ఇక్కడ మైనారిటీ పాపులేషన్ ఎక్కువగా ఉంటారు. మరి సాలూర గ్రామంలో ఉన్నటువంటి ఉర్దూ మీడియం పాఠశాలలో ఉన్న సమస్యల్ని సారుకు తెలియజేసి వారి ద్వారా సహకారాన్ని తీసుకొని ఇక్కడ సమస్యల్ని వారి ద్వారా పరిష్కరించుకోవడానికి నా వంతు ప్రయత్నం కూడా గ్రామస్తుల సహకారంతో తీసుకెళ్తానని కూడా నేను తెలియజేస్తాను. మరి సన్మానం చేసినందుకు మరి ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయ బృందానికి మరి అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ సభ్యులకు మరి